పంపించు ఈ చార్ట్. పంపించాను. గాడ్ స్పీక్స్ ఆల్రెడీ లో ఉంది. ఉంది అది గాడ్ స్పీక్స్ కదా. లో ఉంది. ఉంది చూస్తున్నారా బాయ్? ఇదిగో ఈ రోజు ఉంది. ఓకే, అది ఈ రోజు ఉంది. అప్లోడ్ చేస్తాను. మొన్న మీతో మాట్లాడాను, అది ఉంది. అది నేను ఈమెయిల్ పంపించాలి ఉంటది కదా అని చెప్పేసి నేను పంపించాను, కానీ ఎందుకో కానీ ఈమెయిల్కి స్పేస్ ఎక్కువగా ఉందని అది వచ్చింది అనమాట. అవును, ఈమెయిల్ ఎందుకు నీకు? ఈమెయిల్ ఎందుకు? ఈమెయిల్ ఇది 1 month లో పర్మనెంట్ గా ఉంటుంది. పర్మనెంట్ గా ఉండి ఏం చేసుకుంటావు? కాపీ చేసి చూడడానికి. కాదు బై గాడ్ స్పీక్స్ బుక్ ఓపెన్ చేసుకుని చూడు. సరే, ఓకే. నేను అప్లోడ్ చేస్తాను బాయ్, ఏంటిది యూట్యూబ్ కి అప్లోడ్ చేస్తాను. ఇంకా పర్మనెంట్ ఉంటుంది, సేవ్ చేసుకోవట్లా. యూట్యూబ్ లో చేస్తాను. అది మళ్ళీ 1 month లో పోతుంది అంటున్నావు కదా. అది పోదు, పర్మనెంట్ ఉంటుంది. వచ్చే జన్మలో కూడా గాడ్ రియలైజ్ అయిన తర్వాత కూడా వచ్చి చూసుకోవచ్చు. రవి, నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పదనా? ఇప్పుడు 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ అవతార్ని డిసెండ్ చేస్తారు కదా ప్రతి అవసరమైనప్పుడు. 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ పర్పస్ ఏంటి? అవతారాన్ని ఇక్కడ మన ఎర్త్ మీదకి వచ్చేలా చేస్తారు, అవునా? ప్రతిసారి అలా చేస్తా ఉంటారు. అంటే అవతారుడు మన ఎర్త్ మీదకి రావాలంటే 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ తప్పకుండా ఉండాలి. అవతారుడు బయటికి రావాలంటే మరి అవతారుడు కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్ లో వెళ్ళినవాడే కదా. ఆయన ఎవరు తీసుకొచ్చారు ఎర్త్ మీదకి? ఈజ్ ఆల్వేస్ దేర్. ఫస్ట్ అవతార్ ఎలాగయ్యాడు? ఆయన అయ్యాడు. కాదు, ఆయనే అయ్యాడు ఫస్ట్. దాని గురించి బీమ్స్ లో వచ్చింది. ప్రకారంగా వెళ్ళారని అంటున్నాం కదా మనం. అవతార్ ఎవల్యూషన్ ప్రకారంగా వెళ్ళాడు. ఫస్ట్ మ్యాన్ అయ్యాడే అవతారే. ఫస్ట్ మ్యాన్ ఇస్ ద అవతార్. ఫస్ట్ మ్యాన్ బీమ్స్ లో చెప్పారు. అది ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, మరి ప్లేన్స్ దాటడం, గాడ్ రియలైజేషన్, ఇవి 4 పాస్ అవ్వాలి ఆయన కూడా. అవునా? ఆయన కూడా పాస్ అవ్వాలి. గాడ్ రియలైజేషన్ గురువు లిఫ్ట్ చేశారు. ఆ ఫస్ట్ అతన్ని మరి ఫస్ట్ చేయాలి కదా. ఇంకొక వర్షన్ ఉంది. దానికి ఆన్సర్ చెప్తాను. ఓకే వదినా, దానికి ఆన్సర్ చెప్తాను. ఓకే, దానికి ఆన్సర్ ఏంటంటే వర్షన్ ఉంది. దీనికి ఆన్సర్ రాశాడు 28 లో రాశారు బాబా గారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఒకళ్ళు మాట్లాడదాం. ఓకే, ఒకళ్ళు మాట్లాడదాం. దానికి ఆన్సర్ ఏంటంటే బీమ్స్ లో ఈ టాపిక్ ఉంది. ద ఫస్ట్ మ్యాన్ ఏంటంటే అవతారే వచ్చాడు. ఓన్లీ ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ అవతారు వితౌట్ గురు, హీ హిమ్సెల్ఫ్ గాట్ ది గాడ్ రియలైజేషన్. ఆయన్ని కింద డిసెండ్ చేయాలంటే పర్ఫెక్ట్ మాస్టర్స్ కావాలి కదా. తర్వాతది ఫస్ట్ మ్యాన్, he himself came, he himself gave God realization to himself. God speaks లో రాసింది ఆ తర్వాత. అది రాశారు. అవును, 249 పేజ్ 249 పేజ్ గాడ్ స్పీక్స్ లో సప్లిమెంట్ లో రాశారు. 28 అడ్వెంట్ ఆఫ్ ది అవతార్. చాలా విషయాలు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తాయి మనకి, బట్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ మైండ్. అది The advent of the first avatar on earth was not possible without their first being the 5 Sadgurus. అది నేను ఏమనుకుంటున్నానంటే ఆ బీమ్స్ చూస్తే, ఆ బీమ్స్ ఏంటంటే ఐవిడ్యూస్ అడిగింది, సేమ్ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ మ్యాన్ ఇస్ ద అవతార్ అని చెప్పారు. అండ్ he is the only one who got God realization without anybody's help. And he came as a first man and he himself get God realization. తర్వాత నుంచి ప్రతి వాళ్ళకి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కి they have to give God realization by a guru అన్నమాట, a perfect master. 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్ కి దాటాలంటే ఒక అవతారుడు గాని ఒక పర్ఫెక్ట్ మాస్టర్ గాని ఉండాలి అని అనుకున్నాం కదా. ఈయన ఫస్ట్ ఆయన ఎలాగ పాస్ అయ్యాడంటో
6th నుంచి 7th వరకు. ఆయనే చేసుకున్నాడు వదినా. He himself gave God religions to himself. ఎక్కడైనా రాస్తుందంటావా అది? Yes, in beams. అవుతారంటే డైరెక్ట్ గాడ్ నుంచి We'll read it. We're going to read it. ఎవల్యూషన్ పాస్ అవ్వాల్సింది ఎవరైనా. కానీ ఇంకొక వర్షన్ నేను చదివానంటే ఐ రిమెంబర్ యాక్చువల్ గా హూ am I అన్నప్పుడు he came down from mental world, subtle world, gross world of stone అయ్యి అంతా he traveled. Somewhere I read it. Who am I అన్నప్పుడు he created 5 perfect master. They helped him in getting God realization. How far it is true I don't know, but whatever main చాలా books లో who am I అన్నప్పుడు he himself traveled whole God realization work అన్నమాట. Who am I అని క్వశ్చన్ ఎప్పటి నుంచి ఫస్ట్ సంస్కార క్రియేటెడ్, he himself came down to the stone stage కి వచ్చి ట్రావెల్ చేసి evolution అంతా. He is the first soul that వదిన బావుజీ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో అది ఉంది చూడు, అది మిస్వస్ చికెన్ అని దీని గురించే హౌ షీ కేమ్ డౌన్ అని వస్తుంది. అది కమాన్ విల్ కమ్ టు ద టాపిక్. పాపం చంటికి ఇది మళ్ళీ నడున్నప్పేమో వదిన. అది ఇప్పుడు రవి చెప్పిన దాని మీద ఏమైనా క్వశ్చన్ ఉందా బాయి? నువ్వేమైనా చెప్తావా బాయి? కొంచెం ఎక్కువ ఉంది, లాస్ట్ లో చెప్తాను. నేనంటే గాడ్ స్పీక్స్ అవుతూ నోట్స్ రాశాను అదిను. ప్లస్ ఐ వాంట్ ప్రారబ్ధ అనేది రవి నీవు టైం అయిపోతుంది నీకు చెప్దాం అనుకునే చెప్పు గీత. we have time గీత. ఇంకా 11 అంటే 8:30 కాదు. ప్రారబ్ధ నాకు కనపడింది. నీకు బాంబే స్టార్ట్ చేసేలోకి చెప్దామంటే నువ్వు అప్పుడు స్టార్ట్ అయిపోయింది. నాకు అప్పుడు గబగబా చెప్దామని నీకు చెప్పు గీత చెప్పు. ముందు నేను మాట్లాడిన దాని మీద బాయ్ ఇంకెవరైనా చెప్తారు? చంటి ఏమైనా చెప్తారా? లాస్ట్ లో పవన్ ఏమైనా చెప్తారా? నేను చెప్పిన తర్వాత పవన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Pavan, I strongly suggest you to read after this talk. Now read the God Speaks, page 124 to 140. Okay. You will understand very clearly. Okay. Sure, my. ఫస్ట్ డివైన్ థీమ్ చదవానత్త. డివైన్ థీమ్ చదవానత్త. ఓకే డివైన్ థీమ్ చదవాను. అమ్మా వన్ క్వశ్చన్ అమ్మా. డివైన్ థీమ్ చదవానత్త నేను. ఈ 122 దాకా ఐ డిడ్ంట్ రీచ్, కానీ ఐ రెడ్ బిఫోర్ దట్. డివైన్ థీమ్ పవన్ చేత చదివించాను. ఓకే, ఐ హావ్ వన్ క్వశ్చన్. పవన్ చదివాక క్వశ్చన్ అడుగు. నేను చదివాక నీకు క్వశ్చన్ అడుగుతూ కానీ. ఓకే చెప్పు చెప్పు. నీకు ఆన్సర్ వస్తుందేమో. నాట్ పవన్ చెప్పు క్వశ్చన్ చెప్పు. Yeah, just one quick question, Amma, then you can continue. My question is, whichever way, when a person is in the 7th plane and whether once they reach nirvana, irrespective of how many journeys they do after nirvana, ante some people will just be nirvana kada, then some of them will reach nirvana, like that all those different journeys cheppavu kada mai. So irrespective, that is their last life kada, ante after that all of them go to the beyond God state when they drop the body, irrespective what journey they've taken. Yes. Okay, understood. That's my only question. Okay, Jai Baba. That is the only way for every human being, either ordinary mukti or these muktis, different muktis. There is no other destination. Only thing is they are not availing the time properly. That's all. Got it. For me, one question which I always had, today it got answered also, is that endukante when I used to read My Wish kada, Baba's My Wish, and he talks about the ordinary mukti in a way kada. He says, please chant my name at the last breath kada, then you will reach me ani. Appudu always a doubt undedi enti, on the one side the God speaks about all the different planes and 6th plane or 7th plane, or that full journey, right, on the one hand, and then on the other hand Baba is also talking about you keep chanting my name, and then even when at the time of your last breath you chant my name, then you achieve a God realization. I was always confused at which is the
right way, ani. So clearly, it's both are possible, both. And Yeah, because both possible. because in this Advent, Pavan, we are so lucky to be and at this time of period, because once you reach the human being level, your consciousness is full and complete. But the problem is sanskaras. So the usual way is you have to deal with all these sanskaras, all these desires, and go through the normal way. But because of the avataric period, the God takes you blindfolded, even if you have desires. That is the thing. See, we are common people, right? We like biryani, we like to have a scotch. All these things are there. But if you love Baba, he can take you directly there. Whereas all these people who go through the 7 planes, they have to experience all the sanskaras, get rid of all the sanskaras. So by the time the person from 6th plane to 7th plane, he will be perfect, almost perfect. Adi advantage అన్నమాట మనకి. దానికి రామకృష్ణ పరమహంస చిన్న స్టోరీ Understood. చెప్పారు, నిజంగా జరిగింది. ఒక డిసైపుల్ కి నీకు పొద్దున్నే 5 గంటలకి ఐ విల్ గివ్ యూ గాడ్ రియలైజేషన్, కమ్ 5 o'clock అని చెప్పారు. సో దట్ డిసైపుల్ వాజ్ హోల్ నైట్ వాజ్ అవేక్, ఈస్ గెటింగ్ రెడీ టు గో దేర్. Exactly before 5 o'clock he dozed off, and at 5 o'clock he knocked the door. Somebody, Ramakrishna Paramahamsa opened the door. He saw the milkman. That milkman got God realization. This fellow is supposed to get, అంటే అందరికీ వాళ్ళు అకార్డింగ్ టు దేర్ డెస్టినీ గాడ్ రిటర్న్ ముహూర్తం ఉంటుందేమో అందరికీ. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రిపరేషన్ దట్ ఫెలో గాట్, ఎవ్రీబడి విల్ గెట్ అంటే చెప్తున్నాను. అది దానికి. గీత, నాకు ఒక క్వశ్చన్ ఉంది దీనికి. ఏంటంటే పరమహంసలకి జీవన్ముక్తాలకిను ఒకే ఒక ఛాన్స్, ఒకే పర్సన్ కి వాళ్ళు గాడ్ రియలైజేషన్ ఇవ్వగలరు. మరి వివేకానంద స్వామి ఉన్నాడు కదా, ఆయన గాడ్ రియలైజేషన్ ఇవ్వగలిగే వ్యక్తి. ఈ మిల్క్ మ్యాన్ ఎలా ఇచ్చాడంటో అది ఈ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఉన్న స్టోరీ. అది నాట్ రియల్ థింగ్, ఓన్లీ స్టోరీ. No, real story. This is a real story. ఏంటంటే ఈ కనెక్షన్ లో రామకృష్ణ పరమహంస ఒకవేళ చెప్పి ఉంటే దట్ ఈస్ ఎగ్జాంపుల్ గా ఇచ్చిన ఒక స్టోరీ అయి ఉంటుంది. కాదు నిజంగా హ్యాపెన్. ఆయన ఇచ్చిన గాడ్ రియలైజేషన్ వివేకానంద స్వామికి ఇచ్చాడు. అంటే అంతే కదా, He might have given to that milkman too. నాకు ఎప్పుడు ఇస్తావు గాడ్ రియలైజేషన్, నాకు ఎప్పుడు అని అదే కోరేవాడట ఆయన. ఆఖరికి ఇచ్చేసాడు ఆయన. No, we don't know kada. He might have given to that milkman also kada. We don't know that. Only one person will get that benefit. No, he was perfect master. Baba said Ramkrishna was a perfect master. Ramkrishna perfect master గా క్లియర్ గా చెప్పారు. ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ గా అయ్యి ఉంటే ఆయన ఎంతమందికైనా ఇవ్వచ్చు. పరమహంస బాబా మెన్షన్ చేశారు పర్ఫెక్ట్ మాస్టర్. పర్ఫెక్ట్ మాస్టర్ అయితే he can give. Now we come to the point. ఒక పాయింట్ అంటే ఏంటంటే వదిన, బిఫోర్ బికమింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ he might have been a Paramahansa state kada. Paramahansa state. Adi. He was in a Paramahansa state. Perfect master. Then he became, after third journey. Correct. ఏం మనకు తెలియదు అంత చాలా. చెప్పు గీత, చెప్పు. ఓకే, నేను గాడ్ స్పీక్స్ చూస్తూ నోట్స్ రాశాను. దాంట్లో కొన్ని పాయింట్స్ కనెక్టింగ్ టు యువర్ స్పీచ్. నౌ ద పాయింట్ ఈ జర్నీ ఫ్రమ్ 6th plane to 7th plane. ఇవాళ టాపిక్ అంతా అబౌట్ గాడ్ రియలైజేషన్. Baba gave different technical words during this journey. When a human being gets God realization, he immediately experiences absolute vacuum state. Focusing on absolute vacuum state, focusing on vacuum. ఇప్పుడు నేను ఏంటంటే చీకట్లో ఉన్నా, సడన్ గా పెద్ద లైట్ వేసారు అనుకోండి, డిఫికల్ట్ ఫర్ మీ టు లొకేట్ వాట్ ఈస్ దేర్, అంతా ఇదైపోతాను, బ్లాంక్ గా. ఆ స్టేట్ కి వచ్చేస్తారనమాట 6th plane లో. when they enter the vacuum state, when they came, they get the vacuum prevails at the instant. అంటే నథింగ్ అంటే మాయా, ఇల్యూషన్ డిసపియర్ అయిపోయింది సడన్ గా బిఫోర్ ఎవ్రీథింగ్. He fills in that vacuum.
When everything disappears, he falls into that vacuum state. To give conscious experience of reality of I am God state. I am God state వచ్చిndi. Suppose he said Nick President's Award వచ్చిndi, I got a blank. It took some time to absorb the news. So when the whole nothing, that illusion Maya disappears when God state వచ్చిna, I am God state వచ్చిnappudu. So because of that vacuum, in that he can't judge things. A blank a state lo untaru. Okay. This state Baba called first stage of fana. Vacuum state lo unnappudu. First stage of fana, only consciousness of vacuum state. This vacuum is also divine. In every day during our deep sleep, vacuum state prevails. But consciousness is dormant. But in fana state, consciousness is no longer dormant. This fana state, what Buddha emphasized, nirvana. The second stage, fana called fana phila. The super conscious of God in the man state, now fixed and focused on unlimited I. It took some time for him to absorb that I am God state and matter, unlimited I. Identifying with God infinite, this is the God. Baba says attainment of goal is to attain nirvikalpa samadhi, what Buddha said. Okay. When they experience I am God state, aham brahmasmi, you mentioned Jason, Anal Hakkani Sufi word, aham brahmasmi Vedantic word, nirvikalpa Buddhism word. As soon as they reach I am God state, these persons are called mazubs, Sufi word, and also called brahmibus, Vedantic word. In this state, they experience I am God state and also inner infinite trio nature. They feel Satchidananda. మనం ప్రేయర్లో చదువుతామే ట్రినిటీ ఆఫ్ ట్రూత్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. They feel it state. Whole journey explains the final involution of consciousness of God, culminated in conscious realization of his self in his infinite state. After crossing gross world, subtle world, and mental world, they reach Vijnana Bhumika, realm of mastery in the chart lo undi, mastery in adi. This is the first journey, divine journey. After attaining first divine journey, fana phila, they love to, fana phila, they say, they love to come back normal consciousness from super I am God state and begin to experience a state of baka. Thus entering second journey, baka, thus entering second journey. Thus in baka, the life of God in human being is established. This consciousness is called Sulukiyat. Ravi Noora cheppavu kada Sulukiyat. After goal is attained at the end of the first divine journey, God as man, now in the God state, can live infinite bliss and came down to normal consciousness from super conscious state, I am God state, and begin to experience the state of baka. Thus entering second divine journey. Christian term for baka means abiding in antaranta. Christians say I abide in Jesus Christ word. Ante mana untame strong conviction adi, that meaning it comes. To come down to normal consciousness from super consciousness, I am God state, would mean getting established in the life of God in a human being is established. This means that in baka, man establish himself as God conscious. This consciousness is called Sulikiyat, or the normal consciousness of being established in the life of God. The perfect master says, accordingly, God as man experiencing the state of baka called Salik, Sufi terminology. This baka of reality and divinity is called baka billa. In Vedanta, it is known as Atma Pratisthapana. Ivanni nu cheppavu kada. Okay. This state of Majub is very beautiful. Neither has he anything to do for the world nor for his body. He himself is drowned and is God himself. Except God, nothing exists for him. Alage evaro somebody will use his powers annade akkada. The Jivan Mukta is gross conscious
He eats, drinks, but has no concern with the world. The Sadguru and Avatar also eat and drink, but their connection is with the whole universe and with everyone. Jivan Mukta is God realized soul without duty. He never touched law of karma or any samskaras antam. His state is unique that even while doing everything, he does nothing. Baba, another thing he said, perfect master, we see as if they're suffering, but actually they're not suffering. But Avatar, he suffers, he feels, he suffers really. What is suffering. That ఒకటి చెప్పారు. Then I want to tell you about ఇందాక అన్నారు కదా జలాలి జమాలి అని. బాబా ఐదుగురులో కూడా జలాలి ఎవరంటే సాయిబాబా, ఉపాసని మహారాజ్, జమాలి మన నారాయణ మహారాజ్, అండ్ అవర్ వాట్స్ షికిస్ షికిస్ బాబా, దట్ లేడీ. ఓకే, దే ఆర్ ఆల్ జమాలి టైప్. జలాలి ఎందుకంటే జలాలి అకార్డింగ్ టు దట్, ఇప్పుడు సాయిబాబా, when anybody comes, used to take their money and from the pockets. When they're coming to Shirdi, they keep money secretly so that they can go back. By taking out the money, he was removing all their bad samskaras like that. So there are Jalali for their own reasons, they act like that for the good of the disciples. Okay, నేను ఇక్కడ I want to, Ravi, what are the prarabdha samskaras I got in one book. There are 4 types of samskaras. Samskara in general are called prarabdha samskaras. Prarabdha literally means destiny. These are applied to the whole universe in evolution, from the state of a minute atom to the state of God realization. Prarabdha samskaras are those that help the soul gain consciousness in order to go through evolution from the very beginning to the very end to attain unity. Prarabdha impressions which govern the whole universe of duality or of greed and its opposite, of anger and its opposite, of all bad and of all good thoughts, words and deeds. Good samskaras, bad samskaras, both are prarabdha. Next, we know what is yoga samskaras. Just now he mentioned. For the realized soul who does not return to normal consciousness, there are no samskaras. But the soul who, after God realization, returns to normal consciousness, automatically gets a universal mind, and to be able to work through duality, get superfluous unbinding samskaras that are called yoga samskaras. The literal meaning of yoga is automatic. Very few perfected souls have these yoga samskaras because very few of the God realized return to normal consciousness, to phenomenal consciousness. Vindhyani samskaras. Now the avatar being one always and having his circle of 120 always, the same each time. This avatar gives to his circle the Vindhyani samskaras. Vindhyani literally means threshold to unity. The avatar, when taking form for himself and the circle, gives himself and the circle the Vindhyani samskaras before birth only. It is similar to a veil being drawn, and exactly at the time appointed by himself, the avatar experiences his original divinity and then works with the Vindhyani samskaras. The circle, until they are realized, is under this veil of Vindhyani samskaras, having all the ordinary signs of ordinary samskaras of duality. When the time comes, the avatar gives the circle realization. However, until then, the Vindhyani samskaras, though they remain with the person, are only an instrument for universal work, just he has been. This is some other book, I found it, Baba book. And Prarabdha Karma, you are clear? From the evolution, whatever destiny he was telling, Prarabdha Samskaras. From the starting of the evolution till the realization,
sixth plane, whatever karmas, no, some Gita, I have a they are question. చెప్పండి. I have a question. Question ఏంటంటే, maybe I'm wrong, but what I heard, all the 5 perfect masters give their characteristics to Avatar. అని విన్నా. Is it wrong or? కరెక్టే. It is బాబా correct. was in the initially was very fiery, కొట్టేశారంట బాగా. లేటర్ ఆఫ్టర్ అది ఎక్కడ రాసింది? అది ఎక్కడ రాసింది? లార్డ్ మెహర్ లో అన్ని చోట్ల ఉంది కిరణ్. యు రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్, was very fiery mood. దాంట్లో ఉంది. లార్డ్ మెహర్ లో ఉంది, అన్నిట్లో ఉంది. లార్డ్ మెహర్ ఉంది. Lord Mahal. Even 49 New Life, when he went, he used to be very strict with the Mandali members. Okay. Then gradually he got that Jamali nature, kindness. See, in the beginning, you see the photos, is fiery, no smile, nothing. Very, Angry looks. And the later always smile. No photo పెట్టాడు. Now I love that photo first, చిన్నది కార్నర్ లో. I want to make that big frame అది. ఏది? చిన్న ఫోటో పెట్టావు ఇన్ ది బిగినింగ్ కార్నర్ లో. సద్గురువులో మధ్యన బాబా అదేనా? పింక్ కోట్ తో అంటే ఆయన స్మైలింగ్ ఫోటోతో. ఐ లవ్ దట్ ఫోటో, నిజంగా చాలా బాగుంటుంది ఇది. వెరీ నైస్. వి కేమ్ టుడే. ఎక్కడ? ఇదా గీత? ఫైరీ మూడ్. అక్కడ ఒక ఫోటో పింక్ కోట్ రవి కార్నర్ లో పెట్టావు. I want to make a big కార్నర్ లో పింక్ ఫోటో. ఓల్డ్ అయ్యాక యంగర్ ఫోటో కాదు, ఓల్డ్ మిడిల్ ఏజ్ 54 అలాగా పింక్ కోట్ తో కార్నర్ లో. ముందు పింక్ కోట్. అదే ఇది కొంచెం పెద్ద. ఇది I like this photo pink. So pleasant. I want to make a photograph. Actually, if we come and prepare now, we read more deeply again, and wherever we don't understand, we go back and read again and again because of this presentation ఉంది కాబట్టి. మామూలుగా అయితే we don't read ఒక one time we read, wherever we don't understand, we skip to the next page. గీత, మేము ఏం చేసామంటే ఈ గాడ్ స్పీక్స్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ సెంటెన్స్ వి రెడ్ ట్వైస్ యాక్చువల్లీ కదా వదినా? 2-3 times చదివి అర్థమయ్యే వరకు దాన్ని చీరించి చాయించి అంత చేసి మొత్తానికి అంత స్లోగా చదివాం అన్నమాట. Actually, after listening your speech, Ravi, I read this God Speaks లో చదివా. What is the spiritual status of Swami Vivekananda? He got God realization, Chanti. God realization. Baba even talked about it in 1934, 27. Baba talked about him, Vivekananda gurinchi. He got God realization. He got a boon that he can choose the time of his death. Ado telsa meeku? Adi nenu chadivanu. వివేకానందకి అంతే కదా, పర్ఫెక్ట్ మాస్టర్స్ తెలుసు కదా, దే హావ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ కదా. దే నో when their duty is going to be finished, and probably he must have expressed it. Choose their time of death. చంటి, మన రాఘవేంద్ర స్వామి అలాగే చెప్పారు, సో టైంలో నేను చనిపోతున్నాను ఆయన రాఘవేంద్ర స్వామి. త్యాగరాజుల వారు కూడా at their own time they dropped the body. రాఘవేంద్ర స్వామి is a perfect master ఏంటి? పర్ఫెక్ట్ మాస్టరే అనుకుంటున్నాను రవి. బాబా అక్కడ చెప్పలా కదా, ఆయన గురించి చెప్పలా. తుకారాం గురించి చెప్పారు, మరి తులసీదాస్ గురించి చెప్పారా? తులసీదాస్ yes, he is a perfect master. He merged into God. Merged అంటే కబీర్ గురించి మాట్లాడారు బాబా. కబీర్ కూడా కదా? కబీర్ గురించి మాట్లాడారు ఖచ్చితంగా. వివేకానంద గురించి మాట్లాడారు, రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడారు. రామకృష్ణ అంటారు, రామకృష్ణ పరమహంస అనలా, రామకృష్ణ అంటారు బాబా. ఇంకెవరు? రమణ మహర్షి గురించి మాట్లాడలా. మెన్షన్ చేశారు రవి ఎక్కడ రమణ మహర్షి. Was he pushed from 6th plane to 7th plane? In Aurobindo he mentioned he pushed him from 6th plane to 7th plane. Yeah, Aurobindo came by himself to 6th plane by his own efforts. And
Baba pushed him. But even then, I have so many mustulni, he was doing lot of must work, you know, in Haryana somewhere. One person and he's seeing everything God. He used to walk like on head. Shirshastram estu nadchevadata. What is this ante beta? Everywhere I see God. How can I stamp him? How can I walk him? Baba met that person. We must have pushed to 7th. Everywhere is seeing God. 6th plane లో వాళ్ళు they will see సౌత్ God ఇండియాలో everywhere. ఎవరినో సెవెంత్ ప్లేన్ పుష్ చేశారన్నారు, కానీ పేరు వినలేదు నేను. సౌత్ ఇండియాలో, సౌత్ లో అరబిందో రవి. అరబిందో కలకటా కదా ఆయన. కాదు, పాండిచ్చేరి ఆయన ఆశ్రమం. South Pondicherry. Pondicherry. But ante Bengali from but Pondicherry. Arvindo, I have one no. more question. One more question quickly before we అడుగు. It is slightly related, not exactly the same topic that Mai presented, but somewhat related. See, Baba says kada, that every 700 to 1400 years, an avatar comes down kada, to the world. Kani, and every time he talks about only like Jesus, Rama, Krishna, Buddha, and of course himself, and Prophet Muhammad. Maybe 6-7 names is what he mentions kada, at all times. Kani, the universe is millions of years old kada. So obviously there are many. If you take 700 to 1400 years as the frequency, there are many more avatars who have come down to this earth kada. But we don't seem to be aware of it, or Baba also doesn't seem to be talking about that. That doubt keeps coming to my mind. Yeah, Baba said he is the 25th or so. He said that he is. But there are cycles, kada. There are cycles. Every cycle are 7 avatars. Baba talked only about this avatar, but we are only mentally curious to know, hey, who is that before the cycle? Who are the avatars? But we don't know that. Maybe Mahapralaya came and everything got wiped out. We don't even. Let's say he said something like. Katshayana is the avatar in before ఏం చేస్తాం అది తెలుసుకుని, no use, right? I know, yeah. కాదు, ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత 1400 years కి బాబా came. Now he said after 700 years he'll come as avatar in Japan అని చెప్పారు. 1400 700 then 1400 alternative గా. అంటే they are all prominent gods కదా పవన్. So he can connect with the lovers easily. ఎప్పుడో ఏదో అన్నోన్ నేమ్ చెప్తే they won't get connected. అప్పుడు రికార్డెడ్ టైం లేదు, అంతమంది జనం లేరు కదా, ఎక్స్పీరియన్స్ నథింగ్. Actually, I was watching Peter Nordin అని ఒక అతను ఉన్నాడు. He stayed in Mehrabad for a long time. He gave a talk and he took when Baba said Krishna time and Rama time and all those things, and he equated to 700 to 1400 years. It looks like there are some avatars missing in this period, whatever Baba said. Baba said Shivaji is one small avatar annar kada. So what he was saying is, sometimes maybe that some avatars came, if what Baba said 700 to 1400 years is correct, and whatever Baba said the Krishna time, Buddha time, and Rama and Zoroaster times, if that is correct, if we are missing some avatars there, they might have come and did their work and left without any recognition. That is possibility. It's all. Shivaji, Baba said Shivaji was a small avatar and cheppala. Shankaracharya. No, we're not talking about minor avatars. We are talking about major avatars. The avatars say, but short time they have come. They are not minor. Their avatar came for short time for some purpose. Shankaracharya lived only 30 years. Shivaji also. Yeah, Shivaji. Shankaracharya was a perfect master, kada? No, avatar. Yes. Mini avatar. Adi Shankaracharya was a mini. Yeah. So much literature is there. Adi Shankaracharya. Somebody like Guru Nanak would be like a perfect master. He is perfect master. Guru Nanak was perfect master. Yeah. I want to tell you, Navita చెప్పింది Guru Nanak. He went to గుడికి వెళ్ళారంట, చర్చ్ కి. ఏం చేశారు, వీళ్ళకి స్థలం దొరకలే, బయట పడుకున్నారు. కాళ్ళేమో దే పుట్ ద ఫీట్ టువర్డ్స్ ద టెంపుల్.
అప్పుడు వాళ్ళు బయట లోపల పనిచేసే వాళ్ళ కోపం వచ్చేసి అందరూ వచ్చేసి ఆ వర్కర్స్ ఉంది వీళ్ళు గిర తిప్పేసి ఒక సైడ్ కి తిప్పేసి పడుకోబెట్టారు వీళ్ళు కోపంతో. The whole the temple or whatever it is turned towards their feet. Then they realized Guru Nanak's what is his status అనేది అప్పుడు వాళ్ళు దండం పెట్టుకుని నవిత చెప్తాంది ఈ స్టోరీ. వెరీ గుడ్ స్టోరీ. ఫ్రమ్ పంజాబ్ కదా ఈ స్టోరీ చాలా మంది చెప్తారు ఇవి. వెరీ గుడ్. సరే వీల్ ఎండ్ ఇట్. ఇంకా we'll take a good time. Very nice. చెప్పు గీత. సే ద ప్రేయర్, లాస్ట్ ప్రేయర్. బాబా ఇంకా చదివితే నీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. What we can do is next week also we can have some question answer sessions to start with, and then we can read discourses next week. Okay. I'll try to read those pages before. Yeah. Okay. Jai Babu. Cheppu Geeta. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Thank you, Baba, for the wonderful session. Thank you, Baba, for we have gratitude for you. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Jai Baba. Jai Baba.